తనకు న్యాయం చేయాలంటూ ఓ ప్రేమికుడు వరంగల్లోని ఓ భారీ సెల్ టవర్ పైకి ఎక్కాడు. దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు. అక్కడంతా స్థానికులు గుమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గౌతమి. మొత్తానికి తనను ప్రేమించిన యువతి మోసం చేసింది. తన తల్లిదండ్రుల మాటలు వింటూ ఇప్పుడు తను మోసం చేస్తున్నట్టు చిక్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన నాగరాజు వరంగల్లోని కరీమాబాద్ లో ఒక సెల్ టవర్ ఎక్కాడు. మొత్తానికి గత 2-3 సంవత్సరాలుగా ఒక యువతి తనను ప్రేమిస్తున్నట్టు, ప్రేమించిన తర్వాత ఫోటోలు కూడా దిగాము, ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటూ ఇప్పుడు తనకు నచ్చలేదని చెప్తున్నదని చెప్పేసి అతను ఆ పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఇది ప్రేమ వ్యవహారం, అదేవిధంగా అమ్మాయి పాజిటివ్ గా లేకపోవడం తర్వాత మేమేం చేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ఈ ఉదయం అతను సెల్ టవర్ ఎక్కాడు. ఎట్టి పరిస్థితుల్లో పైనుంచి దూకేస్తాను, తను ఆ అమ్మాయితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి, అమ్మాయి రాసిన లవ్ లెటర్స్ కూడా తన దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పెళ్లి చేయండి అంటూ అక్కడ టవర్ ఎక్కారు. అయితే కొంతమంది స్థానికులు దించే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా పోలీసులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా అమ్మాయితో మాట్లాడిస్తాం, అమ్మాయి ఒకవేళ ఒప్పుకుంటే పెళ్లి చేస్తాం అన్న తర్వాత దిగారు. అయితే మనం సాక్షి టీవీ తరఫున అమ్మాయిని కూడా సంప్రదించాం. అమ్మాయి ఒకటే చెప్తుంది, డిగ్రీలో ఉన్నప్పుడు పరిచయం ఉంది, తనతో పరిచయం సన్నిహితంగా తిరిగాను తప్ప నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎట్టి పరిస్థితులు నేను అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అమ్మాయి చెప్తున్నారు. మొత్తానికి విషయం అయితే ఈ అమ్మాయితోటి అబ్బాయికి మాట్లాడించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సద్దుమణిగింది ఈ ప్రేమ వ్యవహారం. గౌతమి. థ్యాంక్ యూ శ్రీధర్.